तो पहले होता है कैमरा तो है ఇలా అడవిలంట అటుపక్క గోసావులంట అలా చెప్పులు లేకుండా నడిస్తే నువ్వు చెప్పినట్టు హైలైట్గా ఉంటాయి. కానీ ఎక్కడ పడితే అక్కడ నడిస్తే దరిద్రంగా ఉంటాయి. రోడ్ల మీద అంత కాదులే. నీకు ఎక్కినప్పుడు ఉంటుంది కదా. మనం చూస్తున్నది ఇప్పుడు పిట్టలబర్ర వాటర్ ఫాల్స్. ఇది తారాపు దగ్గరలో ఉంటుంది. నిజం చెప్పాలి అంటే వెళ్ళడానికి కొద్దిగా కష్టమని చెప్పాలి, కానీ చూసాక కష్టం అందరం మర్చిపోతాము. మీకు తెలీదు ఎంతలా అంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న తారాపు వాటర్ ఫాల్స్. జస్ట్ 2 minutes. ఇది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత సుందరమైన భారీ జలపాతాలు ఉండొచ్చు, కానీ దీనికి ఇంత ప్రాముఖ్యత ఎందుకంటే ఇది చాలా వెడల్పుగా ఉంటుంది, అత్యంత పొడవైంది కూడా, అందంగా ఉంటుంది. వెడల్పుది కూడా పొడవైంది కూడా. అంతగా ప్రాచుర్యం లేని ఈ జలపాతానికి సరైన దారి లేకపోవడం వల్లనే ఈ జలపాతం సరైన గుర్తింపు ప్రాచుర్యం లేకుండా ఉంది. కాసేపట్లో మనం ఆ విజువల్ చూడబోతున్నాం. చూసారు కదా ఫ్రెండ్స్, చూడండి. అది జస్ట్ మామూలుగానే విజువల్ అది. ఎందుకంటే ఈ రూట్ వల్ల ఎక్కువ మంది రాకపోవచ్చు, కానీ వెళ్తే మనకి మనం చూడకపోతే కనుక ఇలాంటి ప్రదేశం చూడలేదేమో అనే ఒక అనుభూతి కలుగుతుంది. రండి ఫ్రెండ్స్ వెళ్దాం. అయితే కొద్దిగా కష్టంగానే ఉంటుంది. వర్షాకాలం మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో.
తెగలకెక్కుతున్న ఆ నీటి తుంపర్లు చూసారా, అద్భుతం. ఓ తారాబో పర్యాటకులు చాలా ఆనందంగా ఉత్సాహభరితంగా ఉన్నారు. చూడడానికి మేము మార్నింగ్ 4:30కి బయలుదేరాం. చాలా కష్టం మీద వచ్చాం, కానీ ఇక్కడికి వచ్చాక ఈ యొక్క అనుభూతి చూసి అంత మా కష్టంతో మర్చిపోయాం. అని చూడండి సార్, ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత వెడల్పోయినటువంటి జలపాతం ఇది. జలపాతం కూడా బూసిపుట్టు సంత జంక్షన్ ఇది. ఇక్కడ నుంచి మట్టి రోడ్డు కనిపిస్తుందండి, పెదబాయిల నుంచి ఒరిస్సా వెళ్ళే రోడ్డు. ఈ రోడ్డుకి బూసిపుట్టు జంక్షన్ సంతలో నుంచి మనకు మట్టి రోడ్డు లెఫ్ట్ సైడ్ వస్తుంది. సుమారు 6-7 కిలోమీటర్ల వరకు మట్టి రోడ్డు ఉంటుంది. బాగానే ఉంటుంది, వెళ్ళిపోవచ్చు హ్యాపీగా, కారు కూడా వెళ్ళిపోద్ది. అది స్ట్రైట్కి వెళ్ళిపోతే ఒడిస్సా రోడ్ వస్తుంది. వాటర్ ఫాల్ రోడ్డు ఇది, వాటర్ ఫాల్ రోడ్డు ఈ మట్టి రోడ్డే. స్ట్రైట్గా అలాగే మనది ఇక్కడి నుంచి మొదలవుతుంది గురుప్రియ బ్రిడ్జ్కి.